హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను డిఎస్సి ఎగ్జామ్ పర్పస్ నాకు కొన్ని సర్టిఫికేట్స్ అయితే లేవండి. ఆ సర్టిఫికేట్స్ కోసం అయితే నేను మా ఊరు నుంచి మా విలేజ్ అయితే వెళ్ళటం జరిగిందండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి మనం అప్లై చేసేటప్పుడే మనకి క్యాస్ట్ కానీ ఇంకా మన స్టడీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఒరిజినల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. నాకు 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్కి ఒక క్లాస్కి అయితే నాకు స్టడీ సర్టిఫికేట్ అయితే లేదండి. సో దానికోసం నేనైతే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం అయితే నేను మా ఊరైతే వెళ్ళటం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ రెండింటి కోసం. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే భీమవరంలో ఉంటున్నాం కాబట్టి ఆ రెండింటి కోసం నేను ఒక 1 అవర్ జర్నీ అండి మా ఊరు మా గ్రామం అయితే వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళిన టైం బాగాలేదో ఏంటో తెలియదు కానీ మా వీరవాసరం మండలంలో ట్రాన్స్ఫర్ అయితే పేలిపోయిందంటండి. సో దానివల్ల అయితే కరెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఇంకా పవర్ వస్తుంది కదా అని చూసి ఆ సచివాలయం దగ్గర చాలాసేపు చూసామండి. చంటిపిల్లడితో అయితే వెళ్ళాం కదా, ఓ పక్క గాల్పండి. ఇంకేం చేశానండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ అయితే తీసుకుని ఫామ్ ఫిలప్ చేసి దానికి కావాల్సినవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి అయితే నేను రావడం జరిగిందండి. వాళ్ళు పవర్ లేకపోతే సిస్టమ్ అయ్యి పనిచేయదు కదండి, వాళ్ళ మట్టుకు ఏం చేస్తారండి. గేట్ తిరిగి రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం అయితే విఆర్ఓ గారు ఆఫీస్కి అయితే వెళ్ళటం జరిగిందండి. ఆయన అయితే లేరు, క్లోజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం కదా అని చెప్పేసి, ఇంకా ఎండలో పిల్లడు ఉండట్లేదు కదా అని చెప్పేసి ఇంక వచ్చేసామండి. ఇచ్చిన టైము కొద్ది టైం, ఈ 45 డేస్లో మేము చదవాలో లేకపోతే ఈ సర్టిఫికేట్స్ కోసం తిరగాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కేటగిరీస్ వైజ్ చూస్తే ఇచ్చిన పోస్టులో మా క్యాస్ట్కి వచ్చిన పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. మనం వేళ్ళ మీద లెక్కట్టొచ్చు, అన్ని పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు జిల్లా వారీగా అయితే తెలియదు. కానీ ముందు ఈ సర్టిఫికేట్స్ కోసం తిరిగి ఇంకా చదివేదైతే ఏమీ లేదు. మేము ఈ సర్టిఫికేట్స్ కోసం తిరుగుతమే సరిపోతుంది. 4 నుంచి 8 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి కూడా లేదు. ఇంకా మేము ఎగ్జామ్కి అలాగా ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిందంతా వేస్టే కదండి. మళ్ళీ డిఎస్సి ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇప్పుడు ఉన్న డిఎస్సికే ఇప్పుడు అన్ని ఒరిజినల్స్ ఉండాలి, పక్కాగా ఉండాలి. పైగా వివాహిత అయిన మహిళలందరికీ కూడా కూడా తన తండ్రి పేరు మీద, అంటే 10th క్లాస్లో ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో అన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీదే ఉండాలి అని ఒక రూల్ కూడా పెట్టారండి. దాని గురించి ఇంకా హస్బెండ్ పేరు మీద అయితే ఇంకేమీ ఉండకూడదు. అన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మా నాన్నగారి పేరు మీదే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు మా నాన్నగారి పేరు మీదే చేస్తున్నానండి. ఇంకా ఆధార్ కార్డు అయితే మనకి నెంబర్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇంటి పేరు మారినా కూడా సేమ్ నెంబర్ కాబట్టి దానివల్ల అయితే ప్రాబ్లం లేదన్నారు. నేను హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేశాను. దాని గురించి చాలామంది డౌట్స్ అయితే చెప్పారు. మళ్ళీ వెళ్ళాలండి రేపు వెళ్ళి ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఈ క్యాస్ట్కి అయితే అప్లై చేస్తాను కదండి. అంటే వాళ్ళు ఫిల్ చేసి అప్లై చేస్తా అన్నారు. ఎందుకంటే మరి పవర్ పోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని, పవర్ పోతే వాళ్ళ మిస్టేక్ అయితే ఏమీ లేదు సచివాలయం వాళ్ళది. ఆయన అయితే పవర్ వచ్చిన తర్వాత నేను అప్లై చేస్తానమ్మా అని చెప్పారు. ఇదండి, ఇన్ని బాధలతో డిఎస్సికి అయితే అప్లై చేస్తున్నాం. ఇంకా రేపొద్దున్న అందులో చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీకు హాల్ టికెట్ రాదు అని అయితే క్లారిటీగా అయితే చెప్పేశారు. మేమైతే ఈ ఎండలో పక్క గాలుపులో చంటి పిల్లల్ని వేసుకుని ఈ సచివాలయాల చుట్టూ విఆర్ఓ ఆఫీసుల చుట్టూ మేము తిరుగుతున్నాము. కానీ మా కష్టానికి తగిన ఫలితం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ మేమైతే ముందు ఈ సర్టిఫికేట్ కోసమే తిరగడం సరిపోతుంది. చదవడం సంగతి మటుకు పక్కన పెడితే ఇంకా చదివే టైం కూడా నాకు తెలిసి ఇంక లేదు. ఇట్లా టెన్షన్ వల్ల ఇంకా చదవదామన్నా కూడా బుర్రలోకి కూడా ఏమీ వెళ్ళట్లేదు కూడా. ఇంకా అప్లోడ్ చేసేటప్పుడు ఎంతవరకు నా సర్టిఫికేట్స్ని ఆ కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నది కూడా తెలియదండి. పైగా ఫోటో కూడా ఈ లాస్ట్ 3 మంత్స్లో తీసుకున్న రీసెంట్ ఫోటోవే మనం అప్లోడ్ చేయాలన్నట్టు తెలిసింది. అది కూడా చూడాలండి. ఇంకా అప్లై చేసేటప్పుడు కూడా ఆ వీడియో కూడా పెడతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా రావాలి కదండి. ఆ 2 వచ్చిన తర్వాత నేనైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తాను. నెక్స్ట్ మంత్ 15th అయితే లాస్ట్ డేటు. అది దాడితే ఇంకా మనకు కనీసం ఇంకా 1 గంట కూడా వాళ్ళైతే పెంచరు. ఎక్కడిదైతే అక్కడ టైమింగ్కి ఎండింగ్ అండి. అది కాబట్టి మా డిఎస్సి అభ్యర్థులు అందరూ తొందరగా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు లేనివన్నీ కూడా గ్యాదర్ చేసుకుని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా పవర్ పోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ముందు అన్ని సర్టిఫికేట్స్ అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకోండి.
మిగిలిన టైం అయితే చదువుకోవడానికి అయితే యూస్ చేసుకోండి. మార్నింగ్ నుంచి అయితే నేను అసలు బుక్కే తీయలేదు ఇప్పుడు రావడం వల్ల. ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చదవాలండి ఇప్పుడు తీసి. ఇదిగోండి ఎండను గాల్పున అయితే వచ్చాము. ఇంకా మా బాబుని అదిగోండి అలా పడుకోబెట్టాను. వాడు అయితే పడుకున్నాడు ఎండలో రావడం వల్ల. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డిఎస్సి నిరుద్యోగుల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోకి ఏమైనా కామెంట్ చేయండి.